హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 16th నుంచి 23rd ఆగస్ట్ వీక్ 9 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. మొదటిది స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 గురించి, రెండవది వరల్డ్ మస్కిటో డే గురించి, మూడవది ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి, నాలుగవది నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2020 గురించి, ఐదవది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి, ఆరవది నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి, ఏడవది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ గురించి, ఎనిమిదవది ఫ్రైట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ గురించి, తొమ్మిదవది అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ గురించి, పదవది ట్రై ఫుడ్ గురించి, 11వది కుడ్గి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి, 12వది పీపీపీ ఎయిర్పోర్ట్స్ గురించి, 13వది ధన్వంతరి రథ్ గురించి, 14వది స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ గురించి, 15వది తలసేమియా గురించి, 16వది పండిత్ జస్రాజ్ ఈయన గురించి, 17వది నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ గురించి, 18వది ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం గురించి, 19వది పర్కాష్ పురబ్ గురించి, 20వది సోలార్ థర్మల్ టెక్నాలజీ సమ్మిట్ గురించి, 21వది పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0 గురించి, 12వది యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ బ్రిక్స్ గురించి, 23వది ఫ్లై యాష్ గురించి, 24వది పార్సీ న్యూ ఇయర్ నవరోజ్ గురించి, 25వది ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 గురించి. ప్రతి సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నది ఒక క్లీన్లీనెస్ అర్బన్ సర్వేని చేపడుతుంది. అందులో భాగంగా 2020 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ఇవ్వటం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 సంవత్సరానికి గాను మొత్తం 4242 సిటీల్లోనూ, 62 కంటోన్మెంట్ బోర్డులలోనూ, 97 గంగా టౌన్స్లోనూ సర్వే చేపట్టడం జరిగింది. ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీగా మొదటి స్థానంలో వరుసగా 4వసారి ఇండోర్ నిలిచింది. 2వ స్థానంలో సూరత్, 3వ స్థానంలో నేవీ ముంబై ఉన్నాయి. టాప్ పర్ఫార్మర్స్కి సంబంధించి బెస్ట్ సిటీ ఇన్ మ్యాక్సిమం సిటిజన్స్ పార్టిసిపేషన్గా షాజహాన్పూర్కి, క్లీనెస్ట్ మెగా సిటీ, ఇందులో క్లీనెస్ట్ మెగా సిటీ అనేసి, క్లీనెస్ట్ బిగ్ సిటీ అనేసి, క్లీనెస్ట్ మీడియం సిటీ అనేసి, క్లీనెస్ట్ స్మాల్ సిటీ అనేసి కేటగిరీస్ ఉన్నాయి. క్లీనెస్ట్ మెగా సిటీ అంటే 40 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నదాన్ని మెగా సిటీ అనేసి, 10 lakhs నుంచి 40 lakhs వరకు ఉంటే బిగ్ సిటీ అనేసి, 3 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటే మీడియం సిటీ అనేసి, 1 lakh నుంచి 3 lakhs వరకు ఉంటే స్మాల్ సిటీ అనేసి అంటాము. ఇక్కడ క్లీనెస్ట్ మెగా సిటీగా అహ్మదాబాద్, క్లీనెస్ట్ బిగ్ సిటీగా విజయవాడ, క్లీనెస్ట్ మీడియం సిటీగా మైసూర్, క్లీనెస్ట్ స్మాల్ సిటీగా అంబికాపూర్ ఈ టైటిల్ని గెలుచుకున్నాయి. అలాగే క్లీనెస్ట్ స్టేట్ ఆర్ నేషనల్ క్యాపిటల్ లేదా యూటీ ఈ స్థానంలో ఢిల్లీ అన్నది ఈ టైటిల్ని గెలుచుకుంది. అలాగే బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్, అలాగే బెస్ట్ బిగ్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్, అలాగే బెస్ట్ మీడియం సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్, అలాగే బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్. ఈ స్థానంలో ఇక్కడ చూడండి, బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో గ్రేటర్ హైదరాబాద్ ఉంది, బెస్ట్ బిగ్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో జబల్పూర్ ఉంది, బెస్ట్ మీడియం సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో జంషెడ్పూర్ ఉంది, బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో విజయవాడ అనేది ఈ టైటిల్ని గెలుచుకున్నాయి. బెస్ట్ మెగా సిటీ ఇన్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇది గ్రేటర్ చెన్నై గెలుచుకుంది. బెస్ట్ బిగ్ సిటీ ఇన్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్లో లూథియానా, బెస్ట్ మీడియం సిటీ ఇన్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్లో బర్హాంపూర్, అలాగే బెస్ట్ స్టేట్ ఆర్ నేషనల్ క్యాపిటల్ ఆర్ యూటీ ఇన్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్లో గాంధీనగర్ ఈ టైటిల్ని గెలుచుకున్నాయి. బెస్ట్ స్టేట్ లేదా నేషనల్ క్యాపిటల్ ఆర్ యూటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్బ్యాక్లో చండీగఢ్ ఈ టైటిల్ని గెలుచుకుంది. అంతేకాకుండా బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ మెగా సిటీ ఇందులో బెంగళూరు ఈ టైటిల్ని గెలుచుకుంది. బెస్ట్ సస్టైనబుల్ బిగ్ సిటీ ఇందులో రాజ్కోట్ అన్నది ఈ టైటిల్ని గెలుచుకుంది. బెస్ట్ సస్టైనబుల్ మీడియం సిటీలో బిలాయ్నగర్, బెస్ట్ సస్టైనబుల్ స్మాల్ సిటీలో తిరుపతి, అలాగే బెస్ట్ సస్టైనబుల్ స్టేట్ నేషనల్ క్యాపిటల్ ఆర్ యూటీలో భోపాల్ ఈ టైటిల్ని గెలుచుకున్నాయి. ఫాస్టెస్ట్ మూవర్ బిగ్ సిటీలో జోధ్పూర్ ఈ టైటిల్ని గెలుచుకుంది. ఫాస్టెస్ట్ మూవర్ మీడియం సిటీలో ఫిరోజాబాద్ ఈ టైటిల్ని గెలుచుకుంది. ఫాస్టెస్ట్ మూవర్ స్మాల్ సిటీలో బర్హంపూర్ ఈ టైటిల్ని గెలుచుకుంది. ఫాస్టెస్ట్ మూవ్ స్టేట్ లేదా నేషనల్ క్యాపిటల్ ఆర్ యూటీలో లక్నో ఈ టైటిల్ని గెలుచుకుంది.
బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్లో అలప్పుజా అన్నది ఈ టైటిల్ని గెలుచుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ మస్కిటో డే గురించి. దీనిని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీ జరుపుకుంటాము. 1897లో సర్ రొనాల్డ్ రాస్ ఈయన ఫీమేల్ మస్కిటోస్ అన్నవి మలేరియాని హ్యూమన్స్లో ట్రాన్స్మిట్ చేస్తాయి అనేసి కనుక్కోవటం జరిగింది. దీనికి గుర్తుగా ఆగస్టు 20వ తేదీని మనం వరల్డ్ మస్కిటో డేగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అన్నది మస్కిటో డే సెలబ్రేషన్స్ అన్నవి చేపడుతుంది. ఇక్కడ చూడండి, వరల్డ్ మస్కిటో డే సందర్భంగా మస్కిటోస్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. వరల్డ్ వైడ్గా నియర్లీ 3500 స్పీషీస్ ఆఫ్ మస్కిటోస్ అనేవి ఉన్నాయి. ఇండియాలోనే దాదాపు 400 స్పీషీస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి డిసీజెస్ని క్యారీ చేస్తాయి అనేసి చెప్పడం జరిగింది. మస్కిటోస్ అంతేకాకుండా స్టాండింగ్ వాటర్ మరియు ఓపెన్ ట్యాంక్స్లో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మలేరియా కేసెస్ అన్నవి మాన్సూన్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ మలేరియా ఎఫెక్టెడ్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. మనం చూస్తే చాలా డిసీజెస్ బ్యాక్టీరియా వల్ల కావచ్చు, వైరసెస్ లేదా పారాసైట్స్ అవన్నీ కూడా మస్కిటోస్ ద్వారా డిసీజెస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. ఏమేం ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి మస్కిటోస్ ద్వారా మనకు తెలుసు. మలేరియా, డెంగ్యూ, వెస్ట్ నైల్ వైరస్ అనేసి, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, ఫైలేరియాసిస్ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ అనేసి, జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేసి ఇవన్నీ కూడా మస్కిటోస్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. జికా ఫీవర్ అనేసి, రాస్ రివర్ ఫీవర్ అనేసి ఇలాంటి చాలా వాటికి మస్కిటోస్ అన్నవి మధ్యలో ట్రాన్స్మిటర్స్గా పనిచేస్తుంటాయి. ఇలాంటి డిసీజెస్ని తగ్గించాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, వేస్ టు ప్రివెంట్ మస్కిటో బార్న్ డిసీజెస్. ఎప్పుడూ కూడా ఇలా నెట్ ఉన్నటువంటి బెడ్స్లోనే పడుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్స్ని వాడాలి. హోమ్ మరియు సరౌండింగ్స్ని కూడా క్లీన్గా మరియు డ్రైగా ఉంచుకోవాలి. ట్యాంక్స్ని ఓపెన్గా అలా ఉంచేయకూడదు, వాటిని కవర్ చేస్తూ ఉండాలి. వాటర్ కంటైనర్స్ సరిగ్గా చూసుకోవాలి. టైర్స్లోను, కూలర్స్, యుటెన్సిల్స్, పాట్స్ వీటన్నిటిలో వాటర్ స్టోరేజ్ అనేది లేకుండా చూసుకోవాలి. దగ్గరలో స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడన్నా ఉన్నాయా అనేసి చూసుకోవాలి. అలాంటివి ఏం లేకుండా డ్రైగా ఉంచుకోవాలి. ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్స్ ఉంటాయి, అలాంటి వాటిని వాడచ్చు. పర్సనల్ ప్రొటెక్షన్ మెథడ్స్ని వాడాలి. వ్యాక్సిన్స్ చాలా వాటికి అందుబాటులో ఉన్నాయి, ఆ వ్యాక్సిన్స్ వేయించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా పబ్లిక్ అవేర్నెస్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఉండాలి. అప్పుడే మనం ఇలాంటి డిసీజెస్ని నివారించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నటువంటి నెంబర్లో ఇండియా మొదటి ర్యాంకింగ్లో ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి కల్టివేషన్ ఏరియాలో ఇండియా అనేది 9వ స్థానంలో ఉంది. సరే, ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి ఇండియా యొక్క సినారియో ఎలా ఉంది అనేసి మనం చూద్దాము. ప్రపంచంలోనే పూర్తి ఆర్గానిక్ ఫార్మింగ్కి మారినటువంటి మొదటి రాష్ట్రం వచ్చేసి సిక్కిం. 2016లోనే ఇది పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకు వెళ్ళిపోయింది. అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా రెస్ట్ ఆఫ్ ద కంట్రీతో చూసుకుంటే కెమికల్స్ కన్జంప్షన్లో కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటంలో కావచ్చు, ఆ ట్రెడిషన్ని ఫాలో అవ్వడంలో కావచ్చు, నార్త్ ఈస్ట్ ఇండియా అనేది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కంటే ముందుగా ఉంది. అంతేకాకుండా ట్రైబల్, ఐలాండ్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకు వెళ్తూ ఉన్నారు. ఇండియాలో ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ కూడా మేజర్గా జరుగుతున్నాయి. అందులో ఏమేమి ఉన్నాయి? ఫ్లాక్స్ సీడ్స్ అనేసి, సెజేమ్, సోయాబీన్స్, టీ, మెడిసినల్ ప్లాంట్స్, రైస్, అలాగే పల్సెస్ ఇవన్నీ కూడా మెయిన్ ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట ఇక్కడ నుంచి. అంతేకాకుండా మనం చూస్తే 2018-19 సంవత్సరానికి గాను ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ అన్నవి దాదాపు 50% ఇంక్రీజ్ అయ్యాయి. సరే, మరి ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు ప్రమోట్ ఆర్గానిక్ ఫార్మింగ్. మొదటిది వచ్చేసి మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్, MOVCD. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఏదైతే ఉందో దీని కింద ఒక సబ్ మిషన్గా తీసుకురావటం జరిగింది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ 2015లో ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీనిని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ఈ రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు 2015 నుంచి. ఈ మిషన్ కింద ఏంటి, ఏదైతే ఆర్గానిక్ ప్రొడక్షన్ జరుగుతోందో దాన్ని సర్టిఫై చేసి
కన్జ్యూమర్స్కి మరియు గ్రోయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య లింక్ని ఏర్పాటు చేయటం వల్ల ఎంటైర్ వాల్యూ చైన్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయటం ముఖ్య ఉద్దేశంగా ఈ మిషన్ని తీసుకురావటం జరిగింది. రెండవది వచ్చేసి పరంపరాగత్ కృషి వికాస్ యోజన. దీనిని కూడా నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద ఉన్నటువంటి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ కాంపోనెంట్గా ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజనని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, ఒక క్లస్టర్ అప్రోచ్లో ఆర్గానిక్ విలేజెస్ అన్ని అడాప్ట్ చేసుకుని వాటికి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ని ఇవ్వటం ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ని అక్కడ ప్రమోట్ చేయటం ముఖ్య ఉద్దేశంగా దీన్ని తీసుకొచ్చారు. అలాగే సర్టిఫికేషన్ స్కీమ్స్ FSSAI అంటాము, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాము. ఇది మన కంట్రీకి సంబంధించినటువంటి ఫుడ్ రెగ్యులేటర్ అనమాట. ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించి, డొమెస్టిక్ మార్కెట్స్కి సంబంధించి, ఇంపోర్ట్స్కి సంబంధించి వాటిని రెగ్యులేట్ చేసే రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. అలాగే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇందాకే మనం అనుకున్నాము ఈ పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ని ఇస్తారు ఆర్గానిక్ విలేజెస్ని క్లస్టర్ అప్రోచ్లో తీసుకుని అనేసి అన్నాం. ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి సర్టిఫికేషన్ అనేది ఇది ఇస్తుంది. దీని కింద ఏంటి, ఈ ప్రొడక్షన్ ఏదైతే ఆర్గానిక్ ప్రొడక్షన్ జరిగిందో అది మా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ పరిధిలోనే జరిగింది అని చెప్పడం కోసం ఒక సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా డొమెస్టిక్ పర్పస్ కోసం మాత్రమే వాడతారు. ఇంకా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ఇది ఏంటి, ఇది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ని ఇస్తుంది. ఎలాగా, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అనమాట. ఎక్స్పోర్ట్ పర్పసెస్కి సంబంధించి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కోసం ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, దీన్ని అమలు చేసిన తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ 8 నుంచి 10% వాడడం అనేది తగ్గింది. అలాగే ప్రొడక్టివిటీ కూడా 5 నుంచి 6% పెరగడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి ఎక్స్పోర్ట్ పాలసీ, దీనిని 2018లో తీసుకురావటం జరిగింది. ఇది మెయిన్గా క్లస్టర్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంతేకాకుండా ఇండియన్ ప్రొడక్షన్కి సంబంధించి మార్కెటింగ్ చేయటం, ప్రమోషన్ చేయటం ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురావడానికి ఈ అగ్రి ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, దీనిని ఇండిజినస్గా స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉత్పత్తి చేశారో ఉత్తరప్రదేశ్కి సంబంధించి వాటి సేల్స్ని ఎంకరేజ్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME గురించి. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నది ఈ PMFME స్కీమ్ని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా తీసుకొచ్చింది. దీని కింద స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అఫోర్డబుల్గా క్రెడిట్ని కల్పించటం, కొత్త టెక్నాలజీని వాళ్ళకి ఇవ్వటం, దీని ద్వారా కొత్త మార్కెట్స్కి వాళ్ళకి యాక్సెస్ కల్పించేలాగా తీసుకురావటం కోసం ఈ PMFME స్కీమ్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, కెమికల్స్ ఏవీ లేకుండా అగ్రికల్చర్ చేయటాన్ని, అంటే కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ చేసేటటువంటి మెథడ్నే మనం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటాము. ఇది మన ట్రెడిషనల్ ఇండియన్ ప్రాక్టీస్ అనమాట. ఈ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో కెమికల్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్ రెసిడ్యూస్ మీదే ఆధారపడటం, అంటే కౌ డంగ్ కావచ్చు, కంపోస్ట్ కావచ్చు, వీటి మీద ఆధారపడి ఫార్మింగ్ చేస్తారు. కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ అనేది, అవేర్నెస్ అనేది కల్పించాలి. దాని ద్వారా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGలో ఉన్నటువంటి నెంబర్ 2 ఏంటిది, ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అనేసి మనకు ఒకటి ఉంది కదా. అలా సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేస్తూ, ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ, న్యూట్రిషన్ని సాధిస్తూ హంగర్ని ఎండ్ చేయటం టార్గెట్గా ఉన్నటువంటి ఈ SDG 2 గోల్ ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ చేయగలగాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2020 గురించి. ఈ సంవత్సరం అంటే ఆగస్టు 29, 2020 సంవత్సరంలో ఈ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ సెరమనీని వర్చువల్గా కండక్ట్ చేయబోతున్నారు. కరోనా వైరస్ పాండమిక్ సమయం కాబట్టి వర్చువల్గా ఈ అవార్డ్స్ని ప్రదానం చేస్తారు. ఇందులో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ని, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, ధ్యాన్ చంద్ అవార్డ్, వీటన్నింటినీ అథ్లెటిక్స్కి ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భవన్లో ఆగస్టు 29న అంటే నేషనల్ స్పోర్ట్స్ డే రోజున ప్రదానం చేసేవాళ్ళు.
ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఆగస్ట్ 29న ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్ అయినటువంటి ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజున ఆగస్ట్ 29, 1905లో ఆయన పుట్టడం జరిగింది. ఆయన యొక్క బర్త్డే సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేని మనం జరుపుకుంటాము. 2020 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని 5 మందికి ప్రదానం చేస్తారు. ఒకరు రోహిత్ శర్మ క్రికెట్కి సంబంధించి, మరియప్పన్ పారా అథ్లెటిక్స్కి సంబంధించి, మణికా బాత్రా టేబుల్ టెన్నిస్కి సంబంధించి, వినేష్ రెజ్లింగ్కి సంబంధించి, రాణి హాకీకి సంబంధించి వీళ్ళకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ప్రదానం చేయబోతున్నారు. అలాగే ద్రోణాచార్య అవార్డుని లైఫ్ టైం కేటగిరీలో 8 మందికి, రెగ్యులర్ కేటగిరీలో 5 మందికి ప్రదానం చేయబోతున్నారు. అర్జున అవార్డుని 27 మందికి, ధ్యాన్ చంద్ అవార్డుని 15 మందికి ప్రదానం చేయనున్నారు. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఒకరికి, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ని 4కి, అలాగే తెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ 2019 సంవత్సరానికి సంబంధించి 8 మందికి అవార్డులను అందించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి. మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిఫార్మ్స్ తీసుకురావటం కోసం ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని క్రియేట్ చేయటం కోసం యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇచ్చింది. ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఒక మల్టీ ఏజెన్సీ బాడీ అన్నమాట. ఇది గ్రూప్ బి మరియు గ్రూప్ సికి సంబంధించి, అంటే నాన్ టెక్నికల్ పోస్ట్కి సంబంధించి ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని పెట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి, ఆర్ఆర్బీస్కి సంబంధించి, ఐబీపీఎస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఈ ఎన్ఆర్ఏలో ఉంటారు. ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది సపరేట్గా 3 లెవెల్స్లో, అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో, హయ్యర్ సెకండరీ లెవెల్లో, మ్యాట్రికులేషన్ 10th క్లాస్ లెవెల్లో క్యాండిడేట్స్కి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయటం కోసం 1517.57 కోట్ల రూపాయలని మంజూరు చేయటం జరిగింది. ఇది ఎన్ఆర్ఏకి 3 సంవత్సరాలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి ఎక్స్పెండిచర్. ఇక్కడ చూడండి, ఈ ఎన్ఆర్ఏ కింద ఫస్ట్ లెవెల్ టెస్ట్ అన్నది ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీస్కి, ఐబీపీఎస్కి ఇది కండక్ట్ చేస్తుంది. కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ చేసి ఫస్ట్ లెవెల్లో క్యాండిడేట్స్ని స్క్రీనింగ్ అనేది చేస్తుంది. అలాగే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటం వల్ల ఎగ్జామ్స్ యొక్క మల్టిప్లిసిటీ అనేది తగ్గిపోతుంది. రూరల్ యూత్కి, ఉమెన్కి, డిసడ్వాంటేజెస్ క్యాండిడేట్స్కి యాక్సెస్ అనేది ఈజీ అవుతుంది. అలాగే టెస్ట్ సెంటర్స్ కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంటాయి, కాబట్టి యాక్సెస్ అన్నది ఈజీ అవుతుంది. అలాగే ఇది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్గా చెప్పచ్చు. ఇది మాల్ ప్రాక్టీసెస్ని ఎరాడికేట్ చేస్తుంది. రిక్రూట్మెంట్ సైకిల్ని కూడా ఇది తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ రూరల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాక్ టెస్టుల్ని కూడా ఇది కండక్ట్ చేస్తుంది. 24/7 గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎన్ఆర్ఏ అన్నది ట్రాన్స్పరెన్సీ మరియు ఈజ్ ఆఫ్ రిక్రూటింగ్ ప్రాసెస్ అంటున్నారు. అంటే ఏంటి? గవర్నమెంట్ జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ రాయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళకి రెపిటేటివ్ ఫీజు అనేది ఉండదు. రెపిటేటివ్గా వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ గ్రూప్ బి మరియు గ్రూప్ సిలకు సంబంధించి ఇదే ప్రిలిమినరీ టెస్ట్ చేసి ఆ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఆయా వాటికి, అంటే ఏంటి, ఎస్ఎస్సికి కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి, ఐబీపీఎస్కి సంబంధించి వీటన్నింటికి ఆ రిజల్ట్ అనేది పంపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ లెవెల్లో వాళ్ళని చూసుకొని తర్వాత నెక్స్ట్ లెవెల్స్ అంటే టైర్ 2 కానీ, టైర్ 3 కానీ అవి ఏమన్నా ఉంటే అవి ఇండివిజువల్గా కండక్ట్ చేసుకుంటాయి. అంతేకాకుండా ఇది సెలక్షన్ ప్రాసెస్ యొక్క టైం కూడా తగ్గిస్తుంది. ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. కాబట్టి గుడ్ గవర్నెన్స్ అనేది కూడా వస్తుంది. ఈ ఎన్ఆర్ఏ అన్నది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తుంది. దీని ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ని ఆబ్జెక్టివ్ టైప్లో ఇస్తుంది. అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట సెంటర్స్ని చూస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్స్ అన్నవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూటీస్, పిఎస్యూస్ మరియు ప్రైవేట్ సెక్టార్తో ఇది షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా వాటి యొక్క కాస్ట్ని మరియు టైంని సేవ్ చేసేలాగా ఈ రిక్రూట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది.
ఎన్ఆర్ఏ అన్నది 3 లెవెల్స్లో సపరేట్గా ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లో, హయ్యర్ సెకండరీ లెవెల్లో, మ్యాట్రికులేషన్ లెవెల్లో. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నాన్ టెక్నికల్ పోస్ట్కి అయితే ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ని టైర్ 1తో రీప్లేస్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టేసి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ కామన్ ఎలిజిబిలిటీ స్కోర్ ఏదైతే ఉంటుందో దీన్ని బేస్ చేసుకుని టైర్ 2 మరియు టైర్ 3 ఎగ్జామినేషన్స్ ఏవైతే స్పెషలైజ్డ్గా ఉంటాయో అవి ఆయా రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది కండక్ట్ చేసుకుంటుంది. ఎవరైనా ఒక క్యాండిడేట్ ఎగ్జామ్ రాయాలి అంటే కొన్ని అటెంప్ట్స్ అనేవి కొన్ని ఎగ్జామ్స్కి ఉన్నాయి. అలాంటి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీద ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ని తీసేయటం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నషా ముక్త్ భారత్ అభియాన్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ డిసబుల్డ్ వెల్ఫేర్ ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ క్యాంపైన్ని ఆగస్టు 15 నుంచి 6 నెలల పాటు 15 డిస్ట్రిక్ట్స్లో లాంచ్ చేయటం జరిగింది. యూత్ ఎవరైతే సబ్స్టాన్సెస్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ కల్పించి దాని నుంచి బయటికి తీసుకురావటం కోసం ఈ నషా ముక్త్ భారత్ క్యాంపైన్ని లాంచ్ చేయటం జరిగింది. దీనికోసం నషా ముక్త్ భారత్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ని 2020-21 సంవత్సరానికి గాను తీసుకురావటం జరిగింది. దాని కింద 272 మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయటం జరుగుతుంది. ఈ యాక్షన్ ప్లాన్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, దీని కాంపోనెంట్స్ ఏంటి? అవేర్నెస్ జనరేషన్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయటం, హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీ క్యాంపసెస్, స్కూల్స్ వీటి మీద ఫోకస్ చేయటం, కమ్యూనిటీ అవుట్ రీచ్, అలాగే డిపెండెంట్ పాపులేషన్ని ఐడెంటిఫై చేయటం, అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అనేసి ఫోకస్ చేయటం, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేసి పీపుల్కి అవేర్నెస్ తీసుకురావటం. అంటే డ్రగ్ యూజ్ చేస్తే వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ మీద అవేర్నెస్ తీసుకురావటం, పబ్లిక్ కోఆపరేషన్ని పెంచటం, కమ్యూనిటీ పార్టిసిపేషన్ని పెంచటం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డీ అడిక్షన్ సెంటర్స్ని ఓపెన్ చేయటం కోసం వాళ్ళకి సపోర్ట్ చేయటం, అలాగే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయటం, ఇవన్నీ చేసి ఇండియాని డ్రగ్ ఫ్రీగా మార్చడం ఉద్దేశంతో ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్కి సంబంధించి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేసి ఆర్టికల్లో ఉంది. చూడండి, 21 crore మ్యాన్ డేస్ ఎంప్లాయ్మెంట్ అన్నది 7th వీక్ కల్లా ప్రొవైడ్ చేశాము అనేసి చెప్తున్నారు. అలాగే 16,768 కోట్లు ఇప్పటి వరకు స్పెండ్ చేయటం జరిగింది. మేము స్ట్రక్చర్స్ దీని కింద క్రియేట్ చేశారు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్, రూరల్ హౌసెస్, క్యాటిల్ షెడ్, ఫార్మ్ పాండ్స్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ లాంటివన్నీ కూడా దీని కింద క్రియేట్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ కింద 6,300 వర్క్స్ అన్నవి ఇప్పటి వరకు చేపట్టడం జరిగింది. ఇంటర్నెట్ కనెక్టివిటీని మొత్తం 764 గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశారు. కృషి విజ్ఞాన్ కేంద్రాస్ ద్వారా ఇప్పటి వరకు 25,487 క్యాండిడేట్స్కి స్కిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు, ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ని జూన్ 20, 2020 నాడు తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి, ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉద్యోగాల్ని పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఉపాధిని కల్పించేందుకోసం ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ఇనిషియేటివ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హీలియం ఎన్హాన్స్డ్ కూల్ బ్రైట్ స్టార్స్ గురించి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి ఒక ఆటోనామస్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇందులో ఉన్నటువంటి సైంటిస్టులు ఒమేగా సెంటారీ కాన్స్టలేషన్లో హీలియం ఎన్హాన్స్డ్ కూల్ బ్రైట్ స్టార్స్ని కనుగొనటం జరిగింది. ఈ రీసెర్చ్లో కనుగొన్నది ఏంటి అంటే, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఏవైతే మెటల్ రిచ్గా హీలియం ఎన్హాన్స్డ్ మెటీరియల్తో ఉన్నాయో వాటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి హీలియం ఎన్హాన్స్డ్ పాపులేషన్ వచ్చింది. ఇవి సెకండ్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ అనేసి కనుగొనటం జరిగింది. హీలియం యొక్క అబండెన్స్ని కనుగొనటం కోసం ఒమేగా సెంటారీ కాన్స్టలేషన్లో చేసినటువంటి మొట్టమొదటి స్పెక్ట్రోస్కోపిక్ రీసెర్చ్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చినటువంటి ఫ్రైట్ ఇనిషియేటివ్స్ గురించి. ఏమేమి తీసుకొచ్చింది అనేది ఒకసారి చూద్దాం.
బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్స్ని 3 లెవెల్స్లో సెటప్ చేసింది. డివిజన్ లెవెల్స్లోను, జోన్ లెవెల్లోను, రైల్వే బోర్డ్ లెవెల్లోను 3 లెవెల్స్లో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్స్ని సెట్ చేసింది. అలాగే ఫ్రైట్ ట్రైన్స్ యొక్క స్పీడ్ని కూడా డబుల్ చేశారు. అంటే ఇంతకుముందు 23 kmph ఉండేది, ఇప్పుడు 46 km/h అనేది ఉంది. అంతేకాకుండా టైం టేబుల్డ్ పార్సెల్ ట్రైన్స్ని కూడా 30 మార్చ్ 2020 నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే పార్సిల్స్ మరియు కంటైనర్స్ కోసం ఎక్స్పోర్ట్ ట్రాఫిక్ని బంగ్లాదేశ్కి 10 జూలై 2020 నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. ఆటోమొబైల్స్ కోసం ఎక్స్పోర్ట్ ట్రాఫిక్ని 12 ఆగస్ట్ 2020 నుంచి ఓపెన్ అప్ చేయటం జరిగింది. అలాగే మనం లాస్ట్ PIBలో చదువుకున్నాం కిసాన్ రైల్. ఈ కిసాన్ రైల్ని కూడా దేవ్లాలి ఎక్కడుంది, ఇది యూపీలో ఉన్నటువంటి నాసిక్ నుంచి దానాపూర్, ఇది పాట్నాలో ఉంది, అక్కడ వరకు కిసాన్ రైల్ అన్నదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో మల్టిపుల్ స్టాపేజెస్ ఉంటాయి. మినిమం 50 నుంచి 100 kgలు ఉన్నటువంటి కమాడిటీస్నైనా కూడా ఈ కిసాన్ రైల్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రైట్ కార్గో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయినటువంటి వ్యాపార్ మాలా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ను కూడా స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే టారిఫ్ మరియు నాన్ టారిఫ్ ఇనిషియేటివ్స్ని కూడా తీసుకొచ్చింది. మిషన్ మోడ్లో 405 షెడ్స్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. అలాగే కస్టమర్స్కి డోర్ టు డోర్ సర్వీస్ని ప్రొవైడ్ చేసేలాగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అన్నది ఒక పైలట్ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ బిట్ అనమాట. ఏంటి, అగ్రికల్చరల్ కమాడిటీస్ ఎక్స్పోర్ట్ అన్నవి 23.24% ఇంక్రీజ్ అయ్యాయి. ఇంపోర్ట్స్ అన్నవి 5.7% నుంచి 4.9% తగ్గిపోయాయి. అంతేకాకుండా ఇండియా అన్నది ప్రతి సంవత్సరం 8.23 లక్ష మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్, అలాగే 31.92 లక్ష మెట్రిక్ టన్నుల వెజిటేబుల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ గురించి. మన యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ ట్రైఫెడ్ కింద ఉన్నటువంటి ఈ ట్రై ఫుడ్ అనేటటువంటి ప్రాజెక్ట్ టెర్షరీ ప్రాసెసింగ్ సెంటర్స్ని మహారాష్ట్రలోని రాయ్గఢ్లోను, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జగదాల్పూర్లోను లాంచ్ చేయటం జరిగింది. ఈ ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ కింద ట్రైబల్ ఫారెస్ట్ గ్యాదరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్ట్ చేసేటటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, MFP అంటాము. ఈ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి వాల్యూ అడిషన్ కల్పించి ట్రైబల్స్ యొక్క ఇన్కమ్ని ఎన్హాన్స్ చేయడం ఉద్దేశంగా ఈ ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ని ట్రైఫెడ్, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటాము. ఈ ట్రైఫెడ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఇవి రెండు ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీతో కలిసి ఈ ట్రై ఫుడ్ అనేటటువంటి ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. దీని కింద కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ని సెటప్ చేస్తారు. ప్రస్తుతానికైతే 2 మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని సెటప్ చేశారు. ఒకటి వచ్చేసి రాయ్గఢ్, మహారాష్ట్రలో ఉంది. దీని కింద ఏంటి, మహువా, ఆమ్లా, కస్టర్డ్ యాపిల్, జామున్ ఇలాంటి వాటి నుంచి మహువా మిల్క్ని, ఆమ్లా జ్యూస్ని, క్యాండీస్ని, జామున్ జ్యూస్ని, కస్టర్డ్ యాపిల్ పల్ప్ని వీటన్నింటిని ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి మల్టీ కమాడిటీ ప్రాసెసింగ్ సెంటర్ అన్నమాట. ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జగదాల్పూర్లో ఏర్పాటు చేయటం జరిగింది. దీని కింద కూడా ఈ మహువా, ఆమ్లా, హనీ, క్యాషు, టామరిండ్, జింజర్, కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గార్లిక్ ఇలాంటి కమాడిటీస్ అన్నింటినీ ప్రాసెసింగ్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కుడ్గి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి. ఇది ఒక చిన్న న్యూస్ అనమాట. ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉన్నటువంటి ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయినటువంటి NTPC లిమిటెడ్, ఇది దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అంటే కోల్ని, NTPC అంటే థర్మల్ పవర్ స్టేషన్కి ఫ్యూయల్గా మనం కోల్ని వాడతాం కదా, దానికోసము కొత్తగా ఒక బ్రిడ్జ్ని సదర్న్ వెస్టర్న్ రైల్వేలో కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. దాని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల కోల్ యొక్క కాస్ట్ అనేది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనేసి చెప్పటం జరిగింది. ఈ కుడ్గి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుంది, కర్ణాటకలో ఉంది. ఈ పవర్ స్టేషన్కి వాటర్ సోర్స్ అన్నది ఆల్మట్టి డ్యామ్. ఆల్మట్టి డ్యామ్ ఏ రివర్ మీద ఉందండి, కృష్ణా రివర్ మీద ఉంది. కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ రిజర్వాయర్ నుంచి ఈ పవర్ స్టేషన్కి వాటర్ సోర్స్ అనేది అందుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో 3 ఎయిర్పోర్ట్స్ని లీజ్కి ఇవ్వడం కోసం యూనియన్ క్యాబినెట్ ఒక ప్రపోజల్ని అప్రూవ్ చేయటం జరిగింది. ఆ 3 ఎయిర్పోర్ట్స్ ఏంటి, జైపూర్ ఎయిర్పోర్ట్, గౌహతి అస్సాం ఎయిర్పోర్ట్, అలాగే తిరువనంతపురం ఎయిర్పోర్ట్. ఈ మూడింటిని, ఇవి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉండేవి.
వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో లీజ్కి ఇవ్వాలి అనేసి అప్రూవ్ చేయటం జరిగింది. ఈ 3 ఎయిర్పోర్ట్స్కి సంబంధించి వాటి యొక్క ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ వీటన్నింటినీ కూడా అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కి 50 సంవత్సరాల పీరియడ్కి లీజ్కి ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ మరియు ముంబైని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వాటి యొక్క ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అంతా కూడా ఈ పీపీపీ మోడ్లోనే జరిగేటట్టు ఢిల్లీ మరియు ముంబై ఈ 2 ఎయిర్పోర్ట్స్ని కూడా లీజ్కి ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధన్వంతరి రథ్ అనేటటువంటి వెహికల్ గురించి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అలాగే ఢిల్లీ పోలీస్ ఇవి 2 కూడా ఒక MOU మీద సైన్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి ఆయుర్వేదిక్ పద్ధతిలో ప్రివెంటివ్ మరియు ప్రమోటివ్ హెల్త్ సర్వీసెస్ని ఢిల్లీ పోలీస్ రెసిడెన్షియల్ కాలనీస్లో అందించేలాగా ఈ MOU మీద ఇద్దరు సైన్ చేసుకోవటం జరిగింది. ఈ ధన్వంతరి రథ్ అనేది ఒక మొబైల్ యూనిట్ అనమాట. దీని కింద ఏంటి, ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ని అందిస్తుంది. ఇందులో ఈ మొబైల్ యూనిట్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఢిల్లీ పోలీస్ కాలనీస్కి రెగ్యులర్గా విజిట్ చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఆయురక్ష, ఈ ఆయురక్ష అనేటటువంటిది ఒక జాయింట్ వెంచర్ అనమాట. దేనికి, ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఉంటుంది. ఇదొక అటానమస్ ఇన్స్టిట్యూట్. ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అలాగే ఢిల్లీ పోలీస్ ఈ 2 జాయింట్గా ఈ ఆయురక్ష అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఢిల్లీ పోలీస్ పర్సనల్ ఎవరైతే కోవిడ్ వారియర్స్ ఉంటారో వాళ్ళకి హెల్త్ వాళ్ళు సరిగా మెయింటైన్ చేసుకునేలాగా, వాళ్ళలో ఇమ్యూనిటీ బూస్టింగ్ మెజర్స్ని స్ట్రెంథెన్ చేసేలాగా ఈ ఆయురక్ష అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఈ ఆయురక్ష అనేటటువంటి ప్రాజెక్ట్కి కంటిన్యూయేషన్గానే ఈ ధన్వంతరి రథ్ అనేటటువంటి ఒక మొబైల్ యూనిట్ని కూడా తీసుకురావటం జరిగింది. దీని కింద పోలీస్ పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఈ ప్రివెంటివ్ మరియు ప్రమోటివ్ హెల్త్ కేర్ సర్వీసెస్ని అందిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ గురించి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఈ స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద స్టార్టప్కి సంబంధించి ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ ఎకోసిస్టమ్ని స్ట్రెంథెన్ చేయటం కోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఈ స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద టాప్ 10 టీమ్స్ ఏవైతే ఫైనల్లోకి ఎంటర్ అవుతాయో వాళ్ళకి 2.3 కోట్ల రూపాయల ఫండ్ని 12 నెలల పాటు ఇంక్యుబేషన్ సపోర్ట్గా అందించటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తలసేమియా స్క్రీనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. దాని గురించి హీమోగ్లోబినోపాథీస్ అంటే తలసీమియా, సికిల్ సెల్ డిసీజెస్ వీటన్నింటినీ హీమోగ్లోబినోపాథీస్ అనేసి అంటాము. ఇవన్నీ ఇన్హెరిటెడ్ డిసార్డర్స్ అనమాట. రెడ్ బ్లడ్ సెల్స్కి సంబంధించి ఇవన్నీ ఇన్హెరిటెడ్ డిసార్డర్స్. వీటిని ప్రివెంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నార్మల్ సెల్ ఎలా ఉంటుంది, తలసేమియా వచ్చిన వాళ్ళ ఆర్బీసీ ఎలా ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్స్, ప్లేట్లెట్స్కి సంబంధించి ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్ కామన్గానే ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ అనేది మారిపోతుంది. ఇండియాలో తలసేమియాకి సంబంధించి తలసేమియా మేజర్ అనేసి అలాగే తలసేమియా ఇంటర్మీడియా అనేసి 2 రకాల తలసేమియా డిసార్డర్స్ ఉన్నాయి. ఈ తలసేమియా జీన్స్ అన్నవి వారసత్వంగా కూడా వస్తూ ఉంటాయి. ఈ తలసేమియా జీన్స్ ఇద్దరు పేరెంట్స్లో కూడా ఉండొచ్చు, లేదంటే ఒకే పేరెంట్లో అబ్నార్మల్గా ఉన్నటువంటి హిమోగ్లోబిన్ జీన్ అన్నది ఒక పేరెంట్లో ఉన్నటువంటి దాని నుంచి బిడ్డలకి అంటే ఇన్హెరిటెంట్గా వచ్చినప్పుడు పిల్లలకి తలసేమియా సిండ్రోమ్ అనేది వస్తుంది. ఇండియాలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈ తలసేమియా మేజర్తో బాధపడుతున్నారు. దాదాపు 1 నుంచి 1.5 లక్షల మంది పిల్లలు ఈ తలసేమియాతో బాధపడుతూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం 10,000 నుంచి 15,000 మంది పిల్లలు ఈ తలసేమియాతో పుడుతున్నారు. దీనికి ఉండేటటువంటి ఒకే ఒక్క క్యూర్ ఏంటి అంటే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం. దానికి చాలా ఖర్చు అవుతుంది. దాదాపు ఇండియాలో ఉన్న చాలామంది పేరెంట్స్ దీనికి అఫోర్డ్ చేయలేరు. కాబట్టి దీనికోసం ఇంకొక ట్రీట్మెంట్ కూడా తీసుకురావటం జరిగింది. అది ఏంటి, రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ ఉండటం. అంటే రెగ్యులర్గా వాళ్ళ యొక్క బ్లడ్ని మారుస్తూ ఉండాలన్నమాట. దానివల్ల ఐరన్ అనేది ఎక్సెసివ్గా వాళ్ళకి ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా ఐరన్ చిలేషన్ థెరపీ అనేసి ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఎక్సెసివ్గా ఉన్నటువంటి ఐరన్ ఓవర్లోడ్ని కూడా రిమూవ్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పండిత్ జస్రాజ్ గురించి. ఈయన ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్.
ఈయన మేవాటి ఘరానాకి సంబంధించిన వాళ్ళు. ఈయన 1930లో జన్మించారు. సంగీత్ నాటక అకాడమీ అవార్డుని 1987లో అందుకున్నారు. పద్మ విభూషణ్ అవార్డుని 2000వ సంవత్సరంలో అందుకున్నారు. సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్ని 2010వ సంవత్సరంలో కూడా అందుకున్నారు. 2019లో ఒక మైనర్ ప్లానెట్ ఆస్టరాయిడ్కి ఏదైతే మార్స్ మరియు జూపిటర్ మధ్య ఉందో దానికి పండిత్ జస్రాజ్ అనేటటువంటి పేరును కూడా పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ గురించి, ఎన్సీసీ గురించి. మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని బార్డర్ మరియు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా యూత్ని ఈ ఎన్సీసీలోకి తీసుకురావటం కోసం ఒక మేజర్ ఎక్స్పాన్షన్ స్కీమ్కి డిఫెన్స్ మినిస్టర్ అప్రూవ్ చేయటం జరిగింది. టోటల్గా 1,00,000 మంది క్యాడెట్స్ని మొత్తం 173 బార్డర్ మరియు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఎన్సీసీలోకి తీసుకురావటం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో 1/3 వంతు గర్ల్ క్యాడెట్సే ఉంటారు. అంతేకాకుండా 1000కి పైగా స్కూల్స్ మరియు కాలేజెస్ ఏవైతే బార్డర్ మరియు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయో వాటిలో ఎన్సీసీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈ మేజర్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా మొత్తం 83 ఎన్సీసీ యూనిట్స్ని అప్గ్రేడ్ చేయటం జరుగుతుంది. అందులో ఆర్మీలోకి 53 యూనిట్స్, నేవీలోకి 20 యూనిట్స్, ఎయిర్ ఫోర్స్లోకి 10 యూనిట్స్ని అప్గ్రేడ్ చేస్తారు. అన్ని బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎన్సీసీ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ మరియు ట్రైనింగ్ని ఆర్మీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అన్ని కోస్టల్ ఏరియాస్లో వాళ్ళకి నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్కి క్లోజ్గా ఉన్నటువంటి ఎన్సీసీ యూనిట్స్ ఏవైతే లొకేట్ అయ్యి ఉంటాయో వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దీనిని స్టేట్స్తో పాటు పార్ట్నర్షిప్ మోడల్లో ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. సరే, అసలు ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఇది 1948లో ఫామ్ అయింది. దాదాపు 14 లక్షల క్యాడెట్స్ ఆర్మీలోను, నేవీలోను, ఎయిర్ ఫోర్స్ వింగ్స్లోనూ ఉన్నారు. ప్రస్తుతానికి అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎన్సీసీ యూనిట్స్ని కూడా 17 రీజనల్ డైరెక్టరేట్స్ గవర్న్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీనిని క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అని కూడా అంటాము. దీనిని 2008లో లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ రూరల్ మరియు అర్బన్ ఏరియాస్లో వాటిని ఎస్టాబ్లిష్ చేసి వాటిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించడానికి వీలుగా ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద ఇది పనిచేస్తుంది. నేషనల్ లెవెల్లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ. ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఒక స్టాట్యుటరీ ఆర్గనైజేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కింద ఉంటుంది. సరే, అయితే 2008లోది ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఈ సంవత్సరం ఈ ఫినాన్షియల్ ఇయర్ 2020-21కి సంబంధించి గత 5 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 2020 వరకే దీని కింద ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ యొక్క అప్రూవల్ అన్నది 44% పెరిగింది. దీని కింద తీసుకొచ్చినటువంటి ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత ఉండాలి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి అయితే 25 lakhs, సర్వీస్ సెక్టార్కి అయితే 10 lakhs మ్యాక్సిమం కాస్ట్ ఉండాలి ప్రాజెక్ట్కి సంబంధించి. గవర్నమెంట్ వీటికి సబ్సిడీ కూడా ఇస్తుంది. రూరల్ ఏరియాస్లో అయితే 25% జనరల్ కేటగిరీకి, 35% స్పెషల్ కేటగిరీకి గవర్నమెంట్ సబ్సిడీని ఇస్తుంది. అదే అర్బన్ ఏరియాస్లో అయితే 15% జనరల్ కేటగిరీకి, 25% స్పెషల్ కేటగిరీకి గవర్నమెంట్ సబ్సిడీ అనేది అందిస్తుంది. అలాగే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైవేట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్కి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అయితే ఈ ప్రోగ్రామ్కి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి? ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. 2015-16 నుంచి 2019-20 సంవత్సరానికి గాను వాటి యొక్క అసిస్టెన్స్ అనేది 10,169 కోట్లు ఇస్తే అందులో 1,537 కోట్లు ఎన్పిఏగా మారిపోయాయి. అంతేకాకుండా అక్కడ తీసుకొచ్చినటువంటి ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్స్ లేకపోవటం, మార్కెటింగ్ స్టడీ అన్నది లేకపోవటం, డిమాండ్ లేకపోవటం, కాంపిటీషన్ సరిగ్గా స్టిఫ్ కాంపిటీషన్ ఉండటం, వీటన్నింటి వల్ల ఎన్పిఎస్ అన్నవి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా మిగిలిన సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో లాగా యాన్యువల్ టార్గెట్స్ అనేవి దీనికి లేవు. కాబట్టి బ్యాంక్స్ అలాగే స్టేట్స్ ఇవన్నీ కూడా ఒక ఎయిమ్ లేకుండా పనిచేస్తూ ఉండటం వల్ల ఈ ప్రోగ్రామ్ అన్నది దాని యొక్క ప్రాముఖ్యతని కోల్పోతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్కాష్ పురబ్ ఉత్సవం గురించి.
దీనిని మనం గురు గ్రంథ సాహెబ్, ఇది ఒక సాక్రెడ్ స్క్రిప్చర్ అనమాట సిక్కిజంకి సంబంధించి. ఈ బుక్ని గోల్డెన్ టెంపుల్, హర్ మందిర్ సాహెబ్ అని కూడా అంటాము. అందులో ఇన్స్టాల్ చేసినటువంటి రోజుని అంటే 19 ఆగస్ట్, దీనిని వాళ్ళు పర్కాష్ పురబ్ ఉత్సవ్గా జరుపుకుంటారు. గోల్డెన్ టెంపుల్లో 1604వ సంవత్సరంలో ఈ గురు గ్రంథ సాహెబ్ని ఇన్స్టాల్ చేయటం జరిగింది. ఈ గురు గ్రంథ సాహెబ్లో సిక్ గురూస్కి సంబంధించినటువంటి 6000 హైమన్స్ ఇందులో ఉన్నాయి. ఈ గురు గ్రంథ సాహెబ్ యొక్క ఫస్ట్ వర్షన్ అన్నది 5వ సిక్ గురువు అయినటువంటి అర్జున్, ఈయన అమృత్సర్లో 1604వ సంవత్సరంలో ఈ ఫస్ట్ వర్షన్ని కంపైల్ చేయటం జరిగింది. దీంట్లో అతని ఓన్ హైమన్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క ప్రిడిసర్స్ అంటే గురు నానక్ కావచ్చు, గురు అంగద్ కావచ్చు, గురు అమర్దాస్ కావచ్చు, గురు రామ్దాస్ కావచ్చు, వీళ్ళందరి గురించి, అలాగే కొన్ని డివోషనల్ సాంగ్స్, హిందూ మరియు ఇస్లామిక్ సెయింట్స్ వీళ్ళిద్దరు అంటే కబీర్ ఇలాంటి పోయిట్స్ రాసినటువంటి సెలక్షన్ ఆఫ్ డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. తర్వాత 1704వ సెంచరీలో 10వ లాస్ట్ సిక్ గురు ఎవరు? గురు గోబింద్ సింగ్. ఈయన వాళ్ళ యొక్క ప్రిడిసెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హైమన్స్ని ఇందులో యాడ్ చేయటం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 5వ సిక్ గురు దీన్ని రాయటం జరిగింది, లాస్ట్ 10వ సిక్ గురు ఇందులో హైమన్స్ని యాడ్ చేయటం జరిగింది. మధ్యలో ఉన్నటువంటి 6, 7, 8 సిక్ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో హైమన్స్ని రాయలేదు. అంటే 6వ సిక్ గురు ఎవరు? హర్ గోబింద్. 7వ సిక్ గురు ఎవరు? హర్ రాయ్. 8వ సిక్ గురు హర్ కృష్ణ్. వీళ్ళెవరూ కూడా హైమన్స్ని రాయలేదు. ఈ గురు గ్రంథ సాహెబ్లో లాంగ్వేజ్ వచ్చేసి మోస్ట్లీ పంజాబీ లేదంటే హిందీ ఉంటుంది. కొన్ని చోట్ల మరాఠీ, పర్షియన్, అరబిక్ వర్డ్స్ని కూడా యూజ్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ గురించి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నది మొదటిసారిగా ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ని 8 సెప్టెంబర్ 2020 నాడు వర్చువల్ ప్లాట్ఫామ్లో కండక్ట్ చేయటం జరిగింది. ఇందులో సోలార్ ఎనర్జీని మోర్ ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, వీటన్నింటినీ వెలుగులోకి తీసుకురావటం ఆబ్జెక్టివ్గా ఈ ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ అనేది జరిగింది. ఇందులో మొత్తం 4 సెషన్స్ జరిగాయి. 4 లాంగ్వేజెస్లో పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొనొచ్చు. అవేంటి? ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, అలాగే అరబిక్. ఈ సెషన్స్లో ఏమేమి డిస్కషన్ చేశారు అన్నది మనం ఒకసారి చూద్దాం. సరే, 4 సెషన్స్ అన్నాము. ఫస్ట్ సెషన్లో ఏం చెప్పడం జరిగింది? విజన్ 2030 అండ్ బియాండ్ అంటే ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫోటోవోల్టాయిక్ టెక్నాలజీస్తో 70% ఆఫ్ ద వరల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ని ఎలా సప్లై చేయాలి, వీటన్నింటి గురించి సెషన్ 1లో మాట్లాడుకోవటం జరిగింది. సెషన్ 2 ఏంటి? టువర్డ్స్ డీకార్బనైజ్డ్ గ్రిడ్ అంటే మోస్ట్ రీసెంట్ అడ్వాన్సెస్ ఏమేమి ఉన్నాయి అంటే కన్వర్షన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ ఏం జరిగాయి, కాస్ట్స్ ఎలా డిక్లైన్ అవుతున్నాయి, కీ కాంపోనెంట్స్ ఏమున్నాయి అంటే ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ ఎలా ఉన్నాయి, స్టోరేజ్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి సెషన్ 2లో మాట్లాడుకోవటం జరిగింది. సెషన్ 3కి సంబంధించి డిస్రప్టివ్ సోలార్ టెక్నాలజీస్ అంటే ఆన్ గ్రిడ్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి అంటే గ్రౌండ్ మౌంటెడా లేకపోతే ఫ్లోటింగా లేదంటే రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ రూఫ్ టాప్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్గానా, వీటన్నింటి గురించి సెషన్ 3లో మాట్లాడుకోవటం జరిగింది. లాస్ట్ సెషన్ 4లో ఏం మాట్లాడుకున్నారు? సోలార్ బియాండ్ ద పవర్ సెక్టార్ అంటే ఏమేమి ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ తీసుకురావాలి అంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్ని మూవ్ అవ్వటానికి, హీట్ అవ్వటానికి, కూల్ అవ్వటానికి, ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ చేయటానికి, అలాగే ఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయటానికి, ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్స్లోను యూనివర్సల్ యాక్సెస్ ఎనర్జీ విషయంలో యూనివర్సల్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయటానికి, వీటన్నింటిలో ఫోటోవోల్టాయిక్ సెల్స్ని ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అన్న విషయం గురించి సెషన్ 4లో మాట్లాడుకోవటం జరిగింది. సరే, ఇండియా సోలార్ ఎనర్జీకి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేసి మనం చూద్దాము. నేషనల్ సోలార్ మిషన్లో భాగంగా నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ని దీని కింద ఒక కీ మిషన్గా దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ సోలార్ మిషన్ అనే దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2010లో జనవరి 11వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. ఈ నేషనల్ సోలార్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇండియాని సోలార్ ఎనర్జీలో గ్లోబల్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది దాని యొక్క ఆబ్జెక్టివ్. దీని యొక్క టార్గెట్స్ ఏంటి? 2022వ సంవత్సరానికల్లా
100 గిగావాట్స్ యొక్క గ్రిడ్ కనెక్షన్ అనేది సోలార్ పవర్ ప్లాంట్స్కి ఉండాలి. అలాగే INDCs ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాము. దాని కింద టార్గెట్ పెట్టుకున్నాం. ఏమని 40% క్యుములేటివ్గా ఇన్స్టాల్డ్ కెపాసిటీ అన్నది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ నుంచి రావాలి. అలాగే ఇండియా యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీ అన్నది దాని జీడిపిలో 33 నుంచి 35% తగ్గిపోవాలి అనేసి, అది కూడా 2030 వరకు 33 నుంచి 35% తగ్గాలి అనేసి INDCs కింద టార్గెట్ పెట్టుకున్నాము. ఈ టార్గెట్ని అచీవ్ చేయడం కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది చాలా స్కీమ్స్ని తీసుకొచ్చింది. సోలార్ పార్క్ స్కీమ్ అనేసి, అలాగే కెనాల్ బ్యాంక్ అండ్ కెనాల్ టాప్ స్కీమ్ అనేసి, బండ్లింగ్ స్కీమ్ అనేసి, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అనేసి, ఇలా చాలా స్కీమ్స్ని తీసుకొచ్చింది. సోలార్ పవర్ కెపాసిటీ అన్నది ఇప్పటికే లాస్ట్ 5 ఇయర్స్తో పోలిస్తే దాదాపు 11 టైమ్స్ పెరిగింది. అంటే మనం చూస్తే 2014లో 2.6 గిగావాట్స్గా ఉంటే 2019కి వచ్చేసరికి 30 గిగావాట్స్గా ఉంది. అంటే దాదాపు 11 టైమ్స్ పెరిగింది. రీసెంట్గా రేవా, ఇది మధ్యప్రదేశ్లో ఉంది, మనకు తెలుసు ఏమని 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ అన్నది రేవాలోని మధ్యప్రదేశ్లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇండియా దాని యొక్క క్రాస్ బార్డర్ పవర్ గ్రిడ్ ప్లాన్ అయినటువంటి 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనేటటువంటి స్కీమ్ని కూడా తీసుకొచ్చింది. దీని కింద ఏంటి, సోలార్ పవర్ జనరేషన్ని ట్రాన్స్ఫర్ చేయటం కోసం ఎలక్ట్రిసిటీ డిమాండ్ని బట్టి ఒక దేశం వాళ్ళు మాకు కావాలి అంటే వాళ్ళకి ఇవ్వటం, అంటే ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్కి సోలార్ పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరగటం కోసం ఈ 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనేటటువంటి ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0 గురించి. ఈ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి NBFCs నుంచి బాండ్స్ మరియు కమర్షియల్ పేపర్స్ని పర్చేజ్ చేసుకోవటం కోసం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయటం కోసం ఈ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0ని గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయటం జరిగింది. ఈ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ దీనిని 2019 జూలైలో గవర్నమెంట్ లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నవి హై రేటెడ్ అసెట్స్ని NBFCs నుంచి HFCs హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా ఈ స్కీమ్ని మే 2020లో ఎక్స్టెండ్ చేయటం జరిగింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి సెంటర్ అనేది 20% లాస్ సావరిన్ గ్యారంటీ అనేది కల్పిస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ అనేది 19 నవంబర్ 2020 వరకు ఇది కొనసాగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిక్స్ యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ గురించి. రీసెంట్గా బ్రిక్స్కి సంబంధించినటువంటి యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్ యొక్క 4వ సెషన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేయటం జరిగింది. ఈ సంవత్సరం రష్యా దీనికి ప్రాతినిధ్యం వహించింది. ఇందులో ఇండియా డిస్కస్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇండియా ఏమేమి ఇష్యూస్ని రైజ్ చేసింది. ఒకటి వచ్చేసి డార్క్ నెట్ యొక్క మిస్యూజ్ అనేది పెరిగిపోతుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్ అనేది కూడా పెరిగిపోతుంది అనేసి రైజ్ చేసింది. అలాగే బ్రిక్స్ కంట్రీస్ మధ్య రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరగాలి. అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ గాను ఇటు రీజనల్ గాను ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి కావచ్చు, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి అనేసి చెప్పింది. అంతేకాకుండా మ్యారిటైమ్ రూట్లో డ్రగ్ ట్రాఫికింగ్ని కర్బ్ చేయటం కోసం స్టెప్స్ ఏమేమి తీసుకోవాలి అన్న దాని మీద కూడా డిస్కషన్ చేయటం జరిగింది. దీనికోసం ఇండియా యాంటీ డ్రగ్ యాక్షన్ ప్లాన్ 2020-21 కోసం తీసుకురావటం జరిగింది. అదేంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియా తీసుకొచ్చినటువంటి యాంటీ డ్రగ్ యాక్షన్ ప్లాన్ ఫర్ 2020 and 21. దీని కింద ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. దీని కింద డి అడిక్షన్ ఫెసిలిటీస్ని కల్పించటం, డ్రాప్ ఇన్ సెంటర్స్ని అడిక్ట్స్కి కల్పించటం, అలాగే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ని అడిక్ట్స్కి ఇవ్వటం, అలాగే డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్స్ని రన్ చేయటం, ఇవన్నీ కూడా ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా అమలు చేస్తారు. మనకు తెలుసు ఇండియా అన్నది 2 మేజర్ ఇల్లిసిట్ ఓపియం ప్రొడక్షన్ రీజియన్స్కి మధ్యలో ఉంది అనేసి. అవేంటి, ఒకటి గోల్డెన్ ట్రయాంగిల్, రెండవది గోల్డెన్ క్రెసెంట్. గోల్డెన్ ట్రయాంగిల్ కింద ఏమేమి వస్తాయి, మయన్మార్, లావోస్, థాయిలాండ్, ఈ 3 కూడా గోల్డెన్ ట్రయాంగిల్ కింద. గోల్డెన్ క్రెసెంట్ అంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, ఇవి 3 గోల్డెన్ క్రెసెంట్ అనేసి అంటాము. ఇలా ఈ రెండింటి మధ్యలో ఇండియా ఉంది కాబట్టి ఇది ఇంకా డ్రగ్ ట్రాఫికింగ్కి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మనం బ్రిక్స్ కంట్రీస్ అనేసి అంటున్నాం. బ్రిక్స్ అనేది ఒక యాక్రోనిమ్. బ్రిక్స్లో బ్రెజిల్,
రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా కంట్రీస్ ఉంటాయి. 2014వ సంవత్సరంలో ఈ బ్రిక్స్ సమ్మిట్ 6వ బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అక్కడ లీడర్స్ అందరూ కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDBని ఎస్టాబ్లిష్ చేయటం కోసం అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. అంతేకాకుండా బ్రిక్స్ కంటింజెంట్ రిజర్వ్ అగ్రిమెంట్ అన్న దాని మీద కూడా సైన్ చేసుకున్నాయి. బ్రిక్స్ యొక్క చైర్మన్షిప్ కూడా యాన్యువల్గా వాళ్ళ మెంబర్స్లో మారుతూ ఉంటుంది. ఎలా అయితే బ్రిక్స్ అనేసి మనం రాస్తాము, బ్రిక్స్ వరుసగా ఈ 5 కంట్రీస్ కూడా చైర్మన్షిప్ని మార్చుకుంటూ వస్తాయి, BRICS అలా. ఇందులో 2001వ సంవత్సరంలో బ్రిక్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇవన్నీ కూడా బ్రిక్గా ఫామ్ అవ్వటం జరిగింది. తర్వాత 2010 డిసెంబర్లో సౌత్ ఆఫ్రికా అన్నది ఈ బ్రిక్లో జాయిన్ అవ్వటానికి ఇన్విటేషన్ దానికి లభించింది. దాని తర్వాత దీని యాక్రోనిమ్ బ్రిక్స్గా మారింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్లై యాష్ గురించి. NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఉన్నది పవర్ ప్లాంట్స్ నుంచి సిమెంట్ ప్లాంట్స్కి ఫ్లై యాష్ని ట్రాన్స్పోర్ట్ చేయటం కోసం, అది కూడా చీపర్ కాస్ట్లో ట్రాన్స్పోర్ట్ చేయటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసింది. దాని గురించి ఈ ఆర్టికల్. ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ ప్లాంట్స్లో కోల్ని బర్న్ చేసిన తర్వాత వచ్చేటటువంటి ఒక బై ప్రోడక్ట్ ఈ ఫ్లై యాష్ అన్నది. దీన్ని ఫ్లై యాష్ అనేసి ఎందుకు పిలుస్తాము అంటే కంబషన్ ఛాంబర్లో గ్యాసెస్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇది వస్తుంది కాబట్టి దీన్ని ఫ్లై యాష్ అనేసి అంటాము. ఇందులో సిలికాన్ డయాక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్, అలాగే కాల్షియం ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనిని కాంక్రీట్ మరియు సిమెంట్ ప్రొడక్ట్స్లోను, రోడ్ బేస్లోను, మెటల్ రికవరీలోను, అలాగే మినరల్ ఫిల్లర్లోను వీటన్నింటిలో కూడా యూజ్ చేస్తారు. దీని నుంచి కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటి, గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి కొన్ని హెవీ మెటల్స్ యొక్క లీచింగ్ అనేది జరుగుతుంది ఇది వాటర్తో కలిసినప్పుడు. అలాగే సాయిల్ని పొల్యూట్ చేస్తుంది, ట్రీస్ యొక్క రూట్ డెవలప్మెంట్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు NTPC డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎఫిషియెంట్గా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనేసి NTPC చెప్తుంది. దీని ద్వారా 100% ఫ్లై యాష్ని పవర్ ప్లాంట్స్ నుంచి యూటిలైజ్ చేసుకోవచ్చు అనేసి NTPC చెప్తోంది. ప్రస్తుతం పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి ఫ్లై యాష్ని కేవలం 63% మాత్రమే ఇండియాలో యూటిలైజ్ చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నవరోజ్. ఇది పార్సీల యొక్క న్యూ ఇయర్ అన్నమాట. దీన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన జరుపుకుంటాము. గ్లోబల్గా నవరోజ్ని 21 మార్చిన జరుపుకుంటాము. కానీ ఇండియాలో మాత్రం 16 ఆగస్టున జరుపుకుంటాము. ఎందుకంటే షెహన్షాహీ క్యాలెండర్ ప్రకారం పార్సీస్ 16 ఆగస్టుని నవరోజ్గా జరుపుకుంటారు. ఈ షెహన్షాహీ క్యాలెండర్లో లీప్ ఇయర్స్ అన్నవి అకౌంట్లోకి తీసుకోబడవు. ఇందులో నవ్ అంటే న్యూ అనేసి అర్థం, రోజ్ అంటే డే అనేసి అర్థం. న్యూ డే అనడానికి వీలుగా దీన్ని నవరోజ్ అనేసి పిలుస్తారు. ఈ నవరోజ్ని ఇరానియన్స్ అలాగే పార్సీ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటారు. ఇండియాలో దీన్ని జంషెడ్ నవరోజ్ అనేసి పిలుస్తారు. ఈ నవరోజ్ ఫెస్టివల్ అన్నది యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ఆఫ్ ఇండియాలో లిస్ట్లో చేర్చడం జరిగింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్ గురించి. మొన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్ అనేసి మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డాల్ఫిన్స్కి ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఏమైనా కన్వెన్షన్స్ ఉన్నాయా అనేది మనం ఒకసారి చూద్దాం. డాల్ఫిన్ ప్రొటెక్షన్ స్టేటస్కి సంబంధించి వీటిని ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఉన్నటువంటి షెడ్యూల్ 1లో వీటిని ఇంక్లూడ్ చేయటం జరిగింది. అంతేకాకుండా సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ సైట్స్లో ఉన్నటువంటి అపెండిక్స్ 1లో వీటిని మెన్షన్ చేయటం జరిగింది. అలాగే కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ CMS కన్వెన్షన్లోని అపెండిక్స్ 2లో కూడా వీటిని మెన్షన్ చేయటం జరిగింది. అంతేకాకుండా IUCN రెడ్ లిస్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ రెడ్ లిస్ట్లో కూడా దీన్ని ఎండేంజర్డ్గా కేటగరైజ్ చేయటం జరిగింది. సరే, మన ఇండియాలో ఉన్నటువంటి గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అన్నది మనం చూద్దాం. మన గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్స్ అన్నవి ఓన్లీ ఫ్రెష్ వాటర్లో మాత్రమే బతకగలవు. అవి బ్లైండ్ అనమాట, అంటే చూడలేవు. కానీ వాటి యొక్క ప్రేని అవి క్యాచ్ చేసేటప్పుడు ఎలా చేస్తాయి? అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి అవి వాటి యొక్క ప్రేని క్యాచ్ చేస్తాయన్నమాట. ఇవి ఇండియాలో మొత్తం 7 స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. ఆ 7 స్టేట్స్ ఏంటి? ఇక్కడ చూడండి: అస్సాం, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, అలాగే వెస్ట్ బెంగాల్. ఈ 7 స్టేట్స్లో గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్స్ అనేవి మనకు కనపడతాయి.
సరే, ఈ డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయటం కోసం, ప్రిజర్వ్ చేయటం కోసం, వాటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేయటం కోసం ఏమేమి ఎఫర్ట్స్ తీసుకొచ్చాము అన్నది ఒకసారి చూద్దాం. ఏమేమి ఎఫర్ట్స్ చేసింది? ఒకటొచ్చేసి గ్యాంజెటిక్ డాల్ఫిన్కి సంబంధించి కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చింది. దాని కింద ఏంటి, డాల్ఫిన్స్కి ఉండేటటువంటి థ్రెట్స్ని ఐడెంటిఫై చేయటం, రివర్ ట్రాఫిక్ మరియు ఇరిగేషన్ కెనాల్స్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని అసెస్ చేయటం, అలాగే ప్రే బేస్, డాల్ఫిన్ పాపులేషన్కి సంబంధించి ప్రే బేస్ యొక్క డిప్లిషన్ ఎలా ఉంది అనేసి చూడటం, ఇవన్నీ కూడా దీని కింద చూస్తారు. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో దీన్ని ఇంక్లూడ్ చేశాము అనేసి మనం చెప్పాం కదా. దీని కింద వాటిని హంట్ చేయకుండా హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది కల్పిస్తారు. అలాగే డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ స్కీమ్ కింద ఇక్కడ ఉన్నటువంటి 21 స్పీషీస్లో డాల్ఫిన్స్ కూడా ఒకటనమాట. ఈ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ అనేది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ గ్యాంజెటిక్ రివర్ డాల్ఫిన్స్ని అఫీషియల్గా 1801లో డిస్కవర్ చేయటం జరిగింది. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్రియేచర్స్ అనేసి మనం చెప్పచ్చు. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.